నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 34 వరకు చదువుకొని ఆరాధనలో పాల్గొన్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన. అప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక పాత్రలోని త్రాగును, ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి ఎగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటికి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఇలా తీర్పు పొందకపోదు. మనము తీర్పు పొందిన లోకంతో పాటు మన శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొని తన ఇంటినే భోజనం చేయవలను. దేవుడి మాటలు మన వెనుకల్లో ఒక దీవించులుగా ఆమేన్ చెప్పండి. ఆమేన్.